Germantown Multi Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वेल एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। बीआरएस लीडर आनंद गौड़ ये कह रहे हैं कि डोलीगुड़ा के इलाके में पीने का पानी मुसलसिल गंदा आ रहा है और यहाँ का मलौन एमएलए बीजेपी से सस्पेंड किया गया राजा सिंह है, लेकिन ये कभी अवाम के बीच नहीं जाता, लेकिन इसके बावजूद भी 3 बार ये इलेक्शन जीत चुका है। बीआरएस लीडर आनंद गौड़ हमेशा अवाम के बीच रहते हैं और अवामी मसाइल को हुकूमत तक पहुंचाते हैं। आइए देखते हैं इसी की रिपोर्ट। ఇడికి మనం వచ్చిపోయినాం ఇంతకు ముందు, అవునా? మీరు సీజీఎం గారి అక్కడ పరిస్థితి చూడండి, మోటార్ కూడా అది కాదు, అది కాదు, అది బోరింగ్, అది కాదు. అక్కడేమో ఆ ప్రాబ్లం ఉంది, ఇక్కడేమో ఈ ప్రాబ్లం ఉంది. అక్కడేమో ఆ ప్రాబ్లం ఉంది, మురిగినది. ఇక్కడేమో ఈ ప్రాబ్లం ఉంది, ఒక్క చుక్క వాటర్ రాదు. చూడండి, ఆ 3:30 చేసుకుని శేఖర్ భాయ్, అమ్మ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. నేను అడుగుతున్నాను, నీతో పని అవుతుందా కాదా? ఎందు గురించి అంటే, నేను మన సీజీఎం దగ్గర కూర్చున్నప్పుడు ఏం చెప్పినావు? వారం రోజున కంప్లైంట్ వస్తుందని చెప్పినాను, అవునా? అరే ఒక్క నిమిషం అన్నా, వీడికి ఎన్నిసార్లు వచ్చిపోయినాం మనం? ఎన్ని నెలల కింద వచ్చినాం వీడికి? ఎన్ని నెలల కింద వచ్చినాం మనం? 3 నెలల కింద వస్తే 6 సంది చెప్ప అబద్ధాలని చెప్తున్నావు సీజీఎం సాబ్ కు. లేదు, మళ్ళీ ఆనంద్ ఎంబడి తిరిగినా 3 నెలల కింద అని చెప్పినా మీరు? చెప్పినా నేను. స్పీకర్ ఆనంద్ సీజీఎం గారి దగ్గర చెప్పలే నువ్వు? నీతో కాదంటే చెప్పన్నా, లేకుంటే మళ్ళీ ఎందుకు కాదంటే 6 నెలల సంది ఏం చేయాలి వీళ్ళు? 6 నెలల సంది ఏం చేయాలన్నా? పరిస్థితి చూసినావా? అక్కడ ఎంత నల్లకి వస్తున్నాయి నీళ్ళవి? ఏం సెట్ అవుతుంది అన్న? ఏం సెట్ అవుతుంది? ఇప్పుడు అన్న ఒక్క నిమిషం, ఇది 3వ సారి వచ్చినాం వీళ్ళు ఇంటికి. ఎండి గారి దగ్గరకు వచ్చి బాధపడ్డది ఆమె. అరే మళ్ళీ దాంట్లో నేను ఎక్కడ వస్తలేదు అది చెప్తున్నాను నీకు. ఎక్కడ ఎన్ని రోజులు ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నాకు అది ఇలా ముంగట చెప్పిపోను. నాతో కాదంటే చెప్పు, ఏ విధంగా చేయించుకోవాలో నాకు దమ్మున్నది, నేను చేయించుకుంటాను. ఎంత బాధపడుతుంది? ఇంత మబ్బుల 3 గంటలకు లేచిరు నీళ్ళు అంటే ఏం పరిస్థితి ఉంటుంది శేఖర్ భాయ్? అరే అన్న, మీకు ఆ రోజు కూడా లీకేజ్ అవుతుందని రామందిర్ బ్యాక్ సైడ్ చూసినా దాన్ని చేపిస్తా అన్నారు. ఇంకా వాటర్ అట్టనే పోతూనే ఉన్నాయి. మెయిన్ మీద వాళ్ళైతే నాలుగు నీళ్ళు పోతున్నాయి, మొత్తం బాగా నీళ్ళు పోతుంది. ఐడెంటిఫై చేసి ఆ 600 లైన్ పని చేయించారు మరి అన్న. అది కాదన్నా ఇంకా నీళ్ళు పోతుండే. శేఖర్ భాయ్ ఒక్క నిమిషాన, రామ్ మందిర్ కాడ 100 సార్లు నీకు చెప్పినా ఇప్పినప్పుడు రామ్ మందిర్ కాడ చేపిస్తా అని చెప్పినావా? ఇప్పటి వరకు అయిందా? అది చూడండి, పోతుంది అడికించి చిన్నగా పోతున్నాయి. నీకు చిన్నగా అనిపిస్తుందన్నా, అదే విషయం అర్థమవుతుంది. అంటే 480 ఇప్పుడు ఈ మంత్రి రామందిర్ ముందు లైన్ ఉంది కదా, 654 వీళ్ళంటారు. गौलीगुड़े में 6 महीने से पानी का इतना तकलीफ है बोले तो पोल्यूशन पानी आ रहा, पानी नहीं आ रहा। हमारा मैनेजर साहब को 3 बार पानी कब आ रहा लेके आके बता रहा हूँ।
देख के चले जा रहे, काम तो नहीं कर रहे शेखर साहब। परसों 4-5 दिन के पहले वाटर वर्क्स एमडी साहब अशोक रेड्डी साहब ने पूरों को लेके गया था, ईडी साहब को एंडास करे कि आप स्पेशल आप इन्वेस्टिगेशन करके मेरे को रिपोर्ट दो, कुछ फंड भी होना तो मैं दे तुम बोल के एमडी साहब बोले थे। मगर 4-5 दिन से अशोक सम्राट साहब भी अभी ईडी साहब नहीं आए, कुछ दूसरा काम से। परसों डीओपी साहब को मैं प्रभु साहब को मिला था, प्रभु साहब इमीडिएट इंस्ट्रक्शन दिए शेखर साहब को, तुम जाना ये प्रॉब्लम सॉल्व होना। मैं शेखर साहब को ये पब्लिक के तरफ से मैं बोलना चाह रहा हूँ, बीआरएस पार्टी के तरफ से, मैं 2-3 दिन देखेगा, नहीं तो मैं पानी नहीं खाना भी नहीं खाएगा, पूरा पब्लिक को लेके आके मैं एमडी ऑफिस का नहीं बैठूंगा, गौलीगुड़ा सेक्शन में बैठूंगा। मेरा पब्लिक को तकलीफ हो गया ना, ये आनंद गौड़ सुनने वाले से उसमें नहीं है, मैं पब्लिक का आदमी हूँ। 6 महीने से तकलीफ उठा रहे लोग, यही ऑफिसरों के घर करने रहते, यही परिस्थिति रहते, तुम चुप बैठते क्या? चुप बैठते क्या? बोलो आप, कितना पोल्यूशन पारी कल ऐसे देख के यूं कर रहे शेखर साहब, तो वो लोग को कितना तकलीफ होगा? 2-3 दिन में साल होना चाहिए, अब क्या करते हैं नहीं मालूम। अब पानी आना चाहिए, पोल्यूशन जाना चाहिए, आप ये काम नहीं करेंगे ना शेखर साहब, आपको मेमो भी दिलाऊंगा मैं डरने वाले से उसमें नहीं है, मैं पब्लिक के वास्ते, पब्लिक का प्रॉब्लम सॉल्व होना ही चाहिए। नहीं हुआ ना 2-3 दिन देखेगा, आपके ऑफिस में पूरा बस से 500 लोग आएंगे, वहां बैठेंगे, एमडी साहब आके हम सॉल्व करते बोले तक हम वहां से उठने वाले से नहीं है बोल के मैं बीआरएस पार्टी के तरफ से बोलना चाह रहा हूँ। కాదు మీ ఇంట్లో పరిస్థితి ఇట్లనే ఉంటుందా? చెయ్యి ఇరిపోయిందా మీది? बताओ अम्मा, इधर बताओ, इधर बताओ। మీ ఇంట్లో ప్రాబ్లం ఇట్లా ఉంటే అట్లా నవ్వుకుంటారా? మా బతికేం బతుకు. 3 గంటలకు వేస్తామని మళ్ళీ బయటకి వెళ్ళిపోతాం, పైకి మొయ్యాలన్నా पूरा पाइपलाइन ఆడు గాలి ఆడు ఇస్తాడు, స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, బస్సులో తిరగాలి। ఇంటికాడ అయితే అట్లనే చేస్తారు వాళ్ళు, వన్ సిటీలో. ఇప్పుడు నల్ల ఇప్పినప్పుడు 4 గలీలో తిరగాలి, 4 గలీలో తిరిగి ఏమైంది మీకు చెప్పాలి, వాడు ఇప్పుతాడు వెళ్ళిపోతాడు। సార్లు తీసుకొచ్చి ఇక్కడ సన్మానం కూడా చేయించిన, యాదుందో లేదో మీకు, అన్న లైన్ వేయాలి ఇక్కడ అక్కడికి తీసుకొచ్చేయాలని చెప్పి కూడా చెప్పిన। లేదన్నా ఒక్కసారి ఈడ అమ్మవారు అప్పుడు నీకు తీసుకొచ్చి లైన్ అట్లకేం కలపాలన్న ప్రాబ్లం ఉందంటే చేద్దామన్నా అని చెప్పారు మీరు। కనెక్షన్ కూడా కొన్ని అడుగుతా అప్పుడు ఇచ్చినాం కదా। లేదన్నా అది కాదు, నీకేమంటున్నా లేవన్నా, ఇక్కడికేంచి కొన్ని ఉన్నాయి, కొన్ని అక్కడికేంచి ఉన్నాయి, కొన్ని ఈ లైన్ కించి ఉన్నాయి, కొన్ని ఆ లైన్ కించి ఉన్నాయి। పెద్ద ఇల్లు ఉంటుంది చెబుతారు, ఇది ఇక్కడికే లైన్ డెడ్ ఎండ్ అయిపోయింది, ఈడికి అయిపోయింది। అవును, ఆ తర్వాత లైన్ లో నీళ్ళు వస్తలేవు, అలా నీళ్ళు లేవు అంటే ఇక్కడ నుంచి కొంత కనెక్షన్ ఇటు తీసుకోండి అని చెప్పి అప్పుడు మనం వస్తలేవు, పొల్యూషన్ మొత్తం అదే పరిస్థితి। నేనేమన్నా ఆ నందిని పక్క తీసుకుంటే బాగుంటది చెప్పమ్మా, చెప్పు। ఆ నందిని కనెక్షన్ మన కనెక్షన్ మన ఇద్దరు పర్మిషన్ కూడా ఇస్తున్నారు। అసలు వాటర్ బోరింగ్ కూడా ఖరాబ్ అయింది, 3 రోజుల నుంచి మాకు చాలా ఇబ్బంది అయింది। మాకైతే 5 నెలల 3 రోజులు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ పొద్దుందా ఇక వాళ్ళు వేసుకుంటే మనకేం చేస్తారు, ఆయన నెక్స్ట్ సప్లైలో ఆయన ఉండొద్దు, బస్ నెక్స్ట్ సప్లైలో ఉండొద్దు। మా పబ్లిక్ గిట్ట తక్లీఫ్ అయిందంటే నేనైతే ఊకుంటోని కాదన్న, ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకో, బస్ 2-3 రోజులలో సాల్ కావాలి, ఇలా మేనేజ్ చేస్తాడు, ఆ లక్ష్మే మేనేజ్ చేస్తాడు, ఇలా మేనేజ్ చేయించండి, ఇలా మేనేజ్ చేయండి। ఆ ఎస్టిమేట్స్ ఏమేమి ఉన్నాయి అవి రిసాల్ అబ్దుల్ అవి ఇప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు ఎన్ని రోజులైనా మా బాషెట్టి కలిపి 7 ఉన్నాయి ఫైల్స్, అవి మన రాగా కార్డ్స్ ముంగడ పొన్నం ప్రభాకర్ ఎండార్స్మెంట్ చేసి సివరేజ్ వాటర్ లైన్ ఇచ్చిన నీకు 1 ఇయర్ కింద 7 ఉన్నాయి, 7 ఉంది ఆల్రెడీ। నాకు మొత్తం కావాలన్నా నేనే తూకుంటాను కాదు, 7 ఉన్నాయి రెడీ కాదన్నా నా చేతికి, నేను లెటర్ కూడా పెడతా, మళ్ళీ నువ్వు ఫోన్ ఎత్తకపోతే నేను ఏం చేయాలి? ఎన్ని ఫోన్లు చేస్తా మీకు శేఖర్ అన్న, ఇప్పుడు కాదు, నేను ఎన్ని రోజులు ఫోన్ చేసి నేను ఎండి గారి దగ్గర పోయినా, నువ్వు అసలు ఫోనే రెస్పాండ్ కావు, నాదే కాకపోతే వీళ్ళ నంబర్లు వీళ్ళ రెస్పాండ్ ఎట్లయితే నువ్వు చెప్పు,
అదంతా కాదన్నా, నాకు ప్రాబ్లం సాల్వ్ కావాలి, మా బస్సు ప్రాబ్లం సాల్వ్ కావాలి. లేకపోతే 2-3 రోజుల్లో మేమంతా ఆడ కూర్చుంటాము. మేము ఎండి గారు వచ్చేదాకా కూడా మేము లేచేటోళ్ళం కదా బస్ బస్. ఇప్పుడు వస్తుంది అదే మరి 2 hours ఇక్కడ 2 hours అక్కడ ఇడిస్తే అయిపోతుంది కదా. మీకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది కదా మీకు కూడా. మాకు ఈ ప్రెజర్ ట్రయల్ చేద్దామని వచ్చిన ట్రయల్ చేసిన నీకైతే ఇక అర్థమైపోయింది కదా, చూసింది కదా. దీని ప్రకారం నేను ఇస్తాను టైం ఇప్పుడు 3 నుంచి 5 వరకు ఒక దగ్గర, 5 నుంచి 7 దగ్గర ఒక దగ్గర అట్లా చెప్పేసి చెక్ చేద్దాం. ఇప్పుడు ఒక లాగా మనకి సెట్ అయింది అనుకోండి, అట్లా చేపిస్తున్నా. ఒక్క నిమిషం చూడండి. వాసన కూడా ఎట్లా వస్తుందా ఇక వాసన ఇడి కొడుతుంది శేఖర్ సాబ్. చూడు పరిస్థితి చూడు. మేమంటే అబద్ధం చెప్తాం. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు వాడిన వాటర్ ఇక చూడు, ఇక నీళ్ళు చూడండి. ఈ రోజు కాదన్న, 6 నెలల సంది పరిస్థితి ఇది. ఈ రోజు కాదు, 2 నెలల నుంచి ఇంకానే వస్తున్నాయి. గంటన్నర వస్తుంది. బంద్ కొంచెం మంచిగా వస్తాయి. లాస్ట్ టైం అయితే అవన్నీ పట్టు పెట్టరమ్మా. ఎండి సేపు పోదాం మనం. ఒకటే కదా మొత్తం, ఏది పెద్ద లైన్ ఒక్కటే. మళ్ళీ ఎందుకు ఈ ప్రాబ్లం ఇదైతుంది? వద్దే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి. ఎప్పటి సందో లోపలికి జంక్షన్ ఉన్నాయి అన్నమాట. అయితే ఆ మెయిన్ మీద వాల్ బంద్ చేస్తే 10 ఇంచుల నీళ్ళు పెరుగుతాయని ఒకసారి వాల్ బంద్ చేయమని చెప్పినాను. అప్పుడు ఈ ఎంత ఉన్నాయని నీళ్ళు వస్తాయని ఆలోచన. ఇంటికైనా వస్తున్నాయి. లే ఈడ లీకేజ్ ఉంది. ఈడ ఉంటుంది లీకేజ్. లీకేజ్ ఎన్ని రోజులు అని చెప్పిన నేను ఇక. ఇది ఎన్ని రోజులు అని చెప్పిన ఈ లీకేజ్. ఇదే ప్రాబ్లం వస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్పిన తోపిస్తా అంటే ఇవాళ రేపు ఎక్కడ పోతుంది? ఇప్పుడు పెద్ద లైన్ ఉంది కదా, పెద్ద లైన్ జయదుర్గ దాని నుంచి మీకు కనెక్షన్ అండి. పాత కనెక్షన్ చేయించలేదు 10 ఇంచ్ జంక్షన్ ఉంది. దీని నుంచి లోపల కనెక్షన్, వీటి కనెక్షన్ ఉన్నది, మన సుధా మెడికల్ హాల్ ఉన్నది. ఈ లీకేజ్ ఏంది ప్రాబ్లం? ఈ రోజు కాదు, నేను 5-6 నెలల నుంచి చెప్తాను ఉన్నా నీకు. నేను ఒకసారి వచ్చి చూపించినా కూడా మమ్మల్ని అట్లనే పోతుంది కదా, అదే పోతున్నాయి. ఇక్కడ నుంచి మన గురుద్వారా లైన్ ఉంది కదా, అక్కడ వస్తుంది, అక్కడ పోతలేదు. ఇంకా ముంగటి వచ్చి వస్తుంది. పొల్యూషన్ లేదు. లీకేజ్ ఏంది ఇది అడుగుతున్నాను. లీకేజ్ ఇక్కడ ఏదో లీకేజ్ ఉన్నాయి. ఎప్పుడు చేపిస్తావు? నేను 4-5 సార్లు వచ్చినట్టు చెప్తానే ఉన్నా. కంప్లైంట్ ఇస్తాం 155-313 కంప్లైంట్ ఇస్తే మొత్తం అయిపోయి సాల్వ్ అయిపోయినట్టు. కంప్లైంట్ నెంబర్ ఉందా అంటారు. ఇది ఎప్పుడు తోపిస్తా? ఇది ఎప్పుడు తోపిస్తా అన్న? ఇది
ఇప్పుడు ఇవాళ అయితే మాన్యువల్ చెప్పినాక మాన్యువల్ అది దాంతో పాటు ఇది కూడా తెప్పిస్తాయి. ఇప్పుడు ఆడ కచ్చరా చేపించారు కదా సార్ ఆ గల్లీలో కచ్చరా మళ్ళీ చెప్పండి ఆడ ఎక్కడ కచ్చరా? ఇప్పుడు చేసిరు ఆ కదా. నల్ల కాడ బజార్ నల్ల బజార్ ఒకటి చేస్తే అదనే పట్టుకుంటాం మేము కావాలంటే అది కూడా అది కూడా బోరాన్ని అయిపోయింది ఆడ ఒకటి బోరీనతో నేడవుతుంది ఇదే అయితే లేదు బోరీన ఇంటికి చేస్తాం ఇది చేపియండి సార్ కూడా. Germanton Multi Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germanton Multi Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी. डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर स्पेशलिस्ट डॉक्टर की टीम खिदमत अंजाम दे रही है. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड एंड पैथोलॉजिकल लेबोरेटरी की 24 घंटे इमरजेंसी सर्विस के साथ अपने तमाम अमराज का मुकम्मल इलाज करवाइए. जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, अपोजिट टू पिलर नंबर 150, अत्तापुर, हैदराबाद. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की. 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें. 7H न्यूज.